తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రండి, కేసీఆర్కు మంత్రి పొన్నం ఆహ్వానం. గవర్నర్ కిషన్ రెడ్డిలకు కూడా ఆహ్వానం ఇచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. అయితే తెలంగాణ తల్లి విగ్రహం మీద ఇక పెను వివాదం రాజుకుంటా ఉన్నది. గతంలో బీఆర్ఎస్ హయాంలో మరి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసిరు, మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తల్లి విగ్రహము ఏర్పాటు చేస్తూ ఉన్నది. మరి ఇందులో మతలాభ్యం అయితే ఉన్నది అంటే, ఇప్పుడు ఒక విద్యార్థులు కానీ ఎవరన్నా మరి తెలియనోళ్ళు ఉన్నారు, వాళ్ళకు మరి ఏ తల్లి మన తెలంగాణ తల్లి అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. బీఆర్ఎస్ హయాంలో ఒక విగ్రహం చూపెడతా ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు హయాంలో ఇంకో విగ్రహం చూపిస్తూ ఉన్నారు. మరి అసలు సిసలైన తెలంగాణ తల్లి ఎవరు అని మరి పేదలు అనుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. విద్యార్థులు రేపటి తరం మరి ఏం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసిరు, మంచిగానే ఉన్నది. ఇప్పుడు మళ్ళీ అదే వీళ్ళు ఏమైనా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేసిర్రా అంటే, కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పెద్దలు వాళ్ళేం చేసిరు, తెలంగాణ తల్లి అంటే అంతా మరి ఇక నగలేసుకొని అట్లుంటుందా మేము చేస్తాం తెలంగాణ తల్లి రూపం అని చెప్పి, ఇక వీళ్ళు తెలంగాణ తల్లి రూపం ఎట్లుంటుందో తీర్చిదిద్దుతాం అని చెప్పి వీళ్ళు ముందుకు వచ్చిర్రు. మరి రేపు సచివాలయం మనందరికీ తెలిసిన విషయమే, అక్కడ విగ్రహ ఆవిష్కరణ ఉంటుంది. దానికి కేసీఆర్ను కూడా మరి పిలుస్తున్నాడు. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే ఇక మరి ఫామ్ హౌస్కి పోయి మరి ఆహ్వానం అయితే పలికిండు. మరి కేసీఆర్ సార్ వస్తాడా రాడా ఏం సంగతి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. మరి ఈ అంశం మీద అయితే ఇప్పుడు ఒకటే ఒక చర్చ నడుస్తూ ఉన్నది. గతంలో తెలంగాణ తల్లి విగ్రహం బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు సేమ్ కవిత లెక్కనే ఉన్నది అని చెప్పి ఇక మరి ప్రతిపక్షమైనటువంటి నేతలు కొంతమంది అన్నారు, మమ్మల్ని విమర్శించరు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం రేవంత్ రెడ్డి కూతురు లాగానే ఉన్నది అని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లను విమర్శిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు. ఇగో ఇట్లా తెలంగాణ తల్లి మీద మరి రాజకీయం జరుగుతూ ఉన్నది. మనం అందరము సిగ్గు పడాల్సినటువంటి ఇవన్నీ రోజులు మరి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసిరు, మంచిగానే ఉన్నది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మళ్ళా పెను మార్పులు చేసి మళ్ళొక విగ్రహాన్ని ఏర్పాటు చేసిరు. మళ్ళీ రేపు పొద్దుగల బీజేపీ పార్టీయో లేకపోతే బీఆర్ఎస్ పార్టీయో లేకపోతే ఇంకో పార్టీయో వచ్చినప్పుడు మళ్ళా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చరు అనే నమ్మకం ఏమున్నది అని చెప్పి తెలంగాణ ప్రజలు అయితే మరి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ ముచ్చట ఇట్లుంటే రేపటి సంధి మరి అసెంబ్లీ సమావేశాలు షురువైతా ఉన్నాయి. శాసనసభ పక్ష నేతగా మరి కేసీఆర్ రేపు హాజరు అవుతాడా మరి లేదా చూడాల్సిన అవసరం అయితే ఉన్నది.